ఇక తదుపరి చూస్తే విద్యపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ బాగుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మరి విద్యపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మొట్టమొదటిసారిగా ఆయన ఒక పాజిటివ్ వైబ్లో మాట్లాడారని మనం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక రకంగా ఎప్పుడు విమర్శలుగా చేస్తూ ఉండే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి తీసుకున్న విద్యపై తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని పాజిటివ్ వర్షన్లో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అద్భుతమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు మండలం పులిపొలుపుల గ్రామంలో ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తమ వంతు కృషి చేస్తున్నానని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. కానీ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి తన గురించి తాను కూడా మరి చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక మినా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక 3 రాష్ట్రాల్లో భారీగా పోలింగ్, ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు మనకు తెలుసు. అస్సాంలో కావచ్చు, కేరళంలో కావచ్చు, ఇక పుదుచ్చేరిలో కావచ్చు, 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా మరి సంబంధిత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. దేశ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ఆసక్తి రేకెత్తించిన 3 కీలక ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది. అటు హిమాలయాల పాదాల చెంత ఉన్న అస్సోం నుంచి ఇటు సుందర తీరాల కేరళం, పుదుచ్చేరి వరకు కూడా ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. ప్రజాస్వామ్య సమరంలో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు పౌరులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల తీవ్రతను సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సుహృదమైన వాతావరణంలో జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక సాయంత్రం 5 గంటల సమయానికి 3 ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విశేషం. మలయాళీ గడ్డపై ఈసారి రాజకీయ చైతన్యం మరోసారి మరి స్పష్టంగా కనిపించింది. అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి మే 4వ తారీఖున ఈ యొక్క ఫలితాలు వెలువడతాయి. ఎవరి యొక్క జాతకాలు ఏంటో తేలిపోనున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రోడ్డు ప్రమాదంలో 2 గాయాలు జరిగాయి. బోర్గంపాడులో మానవత్వం చాటుకున్న ఉప సర్పంచ్ గుండె వెంకన్నని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో రామవరం ప్రాంతానికి యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని మిషన్ భగీరథ పట్ల అధికారులు అలసత్వాన్ని వేడాలని పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ప్రతినిధి బృందం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక మణుగురు ఐటీఐ విద్యార్థులకు యూనిఫామ్లు అందించారు, మరి పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయం అని కూడా ప్రచురించారు. ఇక ప్రియదర్శిని డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరిగాయి, అత్యద్భుతంగా జరిగాయి. దీని గురించి కూడా ప్రచురించారు. మరి అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మరి బోర్గంపహాడ్లో తమ మద్దతును తెలియజేయడం అయితే జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక ప్రధానోపాధ్యాయుడు ఔదార్యం విద్యార్థులకు ముందస్తుగా మరి బ్రేక్ఫాస్ట్ కట్టుకాచారం ఉపాధ్యాయులకు ప్రశంసలు మరి నేలకొండపల్లిలో ఇది జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక భద్రాచలంలోని మరి ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే మేము విద్యా వైద్యం కోసం వెళ్ళాలన్నా మాకు భద్రాచలం దగ్గరగా ఉంది, దయచేసి మమ్మల్ని తెలంగాణలో కలపని 5 గ్రామ పంచాయతీలు అందరూ కూడా కోరుతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అందుతుంది. ఇక నేడు నేలకొండపల్లిలో పొంగులేటి పర్యటన ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు ఉండాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. విజయవంతంగా చైల్డ్ రైట్స్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే ప్రజాప్రస్థానం మహాపాదయాత్రకు 23 ఏళ్ళు. మరి అమరావాజీ నాగరాజు టిపిసి చీఫ్ పిఆర్ఓ మరి ఈయన రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ఆర్టికల్ అయితే రాయటం జరిగింది. ఇక అదేవిధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్ళే అని చెప్పి ప్రచురించారు. నయనతార, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సమంత, రూత్ ప్రభు
ఇక అదేవిధంగా త్రిషా కృష్ణన్, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న, పూజా హెగ్డే, సాయి పల్లవి, శృతి హాసన్ మరి ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో మరి అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్ళే అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణం సాఫీగా చేయండి. మరి ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ సిఐ హెల్మెట్పై అవగాహన కల్పించారు. రాజేంద్ర నగర్లో దీని గురించి కూడా ప్రచురించారు. నేలకొండపల్లిలో ప్రజాకవి వీరబాబుకు ఘన స్వాగతం సన్మానం కూడా చేశారు. ఇక ఎల్పిజి గ్యాస్కు ప్రత్యామ్నాయంగా న్యాచురల్ గ్యాస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చంద్రారెడ్డి మరి తెలియజేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా పట్టణంలో వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బెల్లంపల్లిలో దొంగతనాలు అరికట్టేందుకు ప్రజలు జాగ్రత్తలు వహించాలని బెల్లంపల్లి 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక నల్గొండలో ఆర్టిజన్ల సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యం ఎమ్మెల్సీ నెలకంటి సత్యం ప్రభుత్వం చర్చలకు పిలిచి సమ్మె నివారించాలని వారు డిమాండ్ అయితే చేస్తున్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు పడింది. వేములవాడలో పోలీస్ సిబ్బంది అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అని చెప్పి ఆయన గురించి కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇలా చూసుకుంటే ఇక మనకు తెలుసు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మరి ఏఎన్ఎన్ ఎంతో ప్రతిష్టాత్మక ఇవ్వబోతుంది. ఏప్రిల్ 11వ తేదీన హోటల్ కత్రియాలో మరి ఈ యొక్క అవార్డ్స్ జరగబోతుంది సమాజగూడలో. అత్యద్భుతంగా దీనికి జరగబోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిరథ మహాదారులు విచ్చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం అత్యద్భుతంగా హిట్ అవ్వడానికి మరి 100% వడివడిగా ముందుకు వెళుతున్నారు. మరి రేపే ఈ యొక్క అవార్డ్స్ ప్రదానం జరగబోతుంది. ఇక సమయం ఇవ్వండి. సౌత్ ఫ్యాన్స్కు ఖైదు లోహర్ రిక్వెస్ట్ చేశారు, నాకు సమయం కావాలని అంటుందని కూడా ప్రచురించారు. మనకు తెలుసు శ్రీలీల గురించి అతి తక్కువ సమయంలో అద్భుతంగా హీరోయిన్గా రాణించి హిట్ సాంగ్స్ అన్నీ మరి పీరియడ్స్లో ఉండగా చేశాను, సాకుగా చూపించొద్దు అని చెప్పి మరి చెప్పింది. శ్రీలీల తక్కువ కాలంలో